పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న భారీ చిత్రం ఓజీ. ఈ చిత్రం మీద ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుజిత్ సైతం ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి సినిమా చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సుజిత్ భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తోంది. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఓజీ షూటింగ్ కు పవన్ వచ్చి ఏడాది దాటేసింది. అప్పట్లో ఆయన ఇచ్చిన కొన్ని డేట్స్ తోనే దాదాపు 70% పూర్తి చేశారు సుజిత్. ఆ తర్వాత పవన్ లేని సీన్స్ కూడా చాలా వరకు తీశారు ఈ దర్శకుడు. మరో 14 రోజులు డేస్ ఇస్తే మిగిలిన షూట్ కూడా పూర్తయిపోతుంది. కానీ అంతలోపే ఎన్నికలు రావడం, పవన్ డిప్యూటీ సీఎం కావడం, బిజీ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. ఓటీటీ డీల్ కారణంగా ఓజీని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లోపు విడుదల చేయాల్సిందే. లేదంటే చెప్పిన రేటులో సగానికి పైగా కోత తప్పదని తెలుస్తోంది. ఈ రోజుల్లో పెద్దల రిలీజ్ డేట్స్ కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓజీని 2025 సెప్టెంబర్లో చేసేలా డీల్ కుదిరింది. దాంతో మేలోపు షూట్ పూర్తి చేసి దసరాకు విడుదల చేద్దామని మేకర్స్ కి పవన్ మాటిచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాత్రం 3 నెలల గ్యాప్లోనే పవన్ నుంచి వీరమల్లు, ఓజీ వస్తాయి. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే. పవన్ ఫ్యాన్స్ లో భారీ క్రేజ్ ఉన్న చిత్రం ఓజీ. ఈ సినిమాలో గ్యాంగ్స్టర్ రోల్లో పవన్ కనిపిస్తారని సమాచారం. సుజిత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ అభిమానులను ఆకట్టుకోగా బ్యాక్గ్రౌండ్ పాట కూడా అదిరిపోయేలా ఉన్నది. ఈ చిత్రానికి సంబంధించి ఇంకా 14 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉన్నదట. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.